ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ యొక్క శుభాకాంక్షలు. ఈ రోజు నేను ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను. ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టి పేదవారికి ఎంతో మంది విద్యార్థులకు చదివించుకుంటూ ఆయన గవర్నమెంట్ టీచర్ అయినప్పటికీ కూడా తను మ్యారేజ్ చేసుకోకుండా మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో తన యావత్ జీవితాన్ని ప్రజలకే అంకితం చేసినటువంటి వ్యక్తి అల్లంరాజు శివరామకృష్ణ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు. ఈయన పెద్దాపురం మున్సిపల్ హై స్కూల్లో హిందీ పండిట్గా వ్యవహరించారు. మిగతా వాళ్ళ గురించి ఎలా ఉన్నా నా గురించి కూడా ప్రత్యేకంగా చెప్తే, ఎందుకంటే ఈయన స్వయంగా మా అన్నయ్య గారు కాబట్టి. నాకు చిన్నతనంలో మా నాన్నగారు బాధ్యతల్లో కూరుకుపోయి చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా 10th క్లాస్లోనే చదువు ఆపేసి నన్ను మ్యారేజ్కి ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ మా పెద్దన్నయ్య నన్ను, నాన్న నేను కష్టపడి దాన్ని చదివిస్తాను, అక్కలకి ఎలాగా పెళ్లి చేసేస్తావు, తెన్నైనా కనీసం చదివిస్తాననే ఉద్దేశంతో నన్ను ఇంటర్మీడియట్లో జాయిన్ చేసి తను ట్యూషన్స్ చెప్పుకుంటూ ఫీజులు కట్టి ఈరోజు డిగ్రీ వరకు చేశాను అంటే దానికి కారణం మా అన్నయ్యే. అంతేకాకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అతను అప్పచెల్లెల్ని ఎంతో బాగా ప్రేమతో అభిమానంతో చూస్తున్నాడు. అటువంటి వ్యక్తి మాకు అన్నయ్యగా లభించడం నిజంగా మా చేసుకున్నటువంటి పుణ్యము. అతను సొంత వాళ్ళనే కాదు, మిగతా వాళ్ళందరినీ కూడా విద్యార్థులను ఎంతో మందిని చదివించి పెళ్లిళ్ళు అవి చేసి తను పెళ్లి చేసుకోవడం మానేసి యావత్ జీవితాన్ని ప్రజలకే అంకితం చేశాడు. ఇటువంటి మహోన్నత వ్యక్తి గురించి ఈ రోజు తలుచుకోవడం నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.